Good afternoon and welcome to the paper 17 explanation of Win Test English. In this, as usual, we have the comprehension, then we have the rearrangement of sentences, then there is the close test, and finally correction of sentences. So I try to cover all the models, comprehension, correction of sentences, everything into this paper. So after we finish this 25 test series, we will be launching a 50 test series, and this 50 exams will cover SBI PO mains. They will cover some part of SSC and NICL mains. So in that way, we will be doing 50 exams and covering various aspects. That is not just confined only to banking, but we'll also be start doing SSC as well. So that we will be launching as a second series. So if you guys are interested, you can go ahead and subscribe for that as well. Now you can make the payment online also through our website. So let's go ahead and start doing this paper now. And is there anything else that I have to make as an announcement? I'll do at the end of the discussion. So let me start off with the most simple part of doing, that is the correction of sentences. Now let us do question numbers 26 to 30. Question number 26. Pakistan has for the first time admitted to the presence of India's most wanted terrorist, Dawood Ibrahim, on its earth, but has said that, so something is given, it should not be on its earth, it should be on its soil. తెలుసు కదా, మా దేశంలో ఉన్నాడు అని యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ టైం. సో అది ఆన్ ఇట్స్ ఎర్త్ అనే మాట కాదు, ఇంగ్లీష్లో అలాంటి ఎక్స్ప్రెషన్ లేదు కదా, ఆన్ ఇట్స్ సాయిల్. సో సన్స్ ఆఫ్ ది సాయిల్ అన్నట్టు. సో ఆన్ ఇట్స్ సాయిల్ ఉంటారు, నాట్ ఆన్ ది ఎర్త్ బట్ ఆన్ ది సాయిల్. ఓకే, సో ఎర్త్ తీసేసి అక్కడ సాయిల్ పెట్టండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. The Delhi government will set up 7 laboratories in East Delhi to test, verify and calibrate. Calibrate అంటే తెలుసు కదా, ఉన్నదాన్ని ఇంకొద్దిగా ఆప్టిమైజ్ చేసే ప్రయత్నం చేయడం, calibration. Calibrate the work and reference standards of different types of balances, weights and measures and measuring equipment used in shops or establishments. ఇప్పుడు దీంట్లో కరెక్షన్ ఎక్కడ ఉంది అంటే సిలో చూడండి, సి పార్ట్లో. వెరిఫై అండ్ క్యాలిబ్రేట్ ది వర్క్ అండ్ రిఫరెన్స్ కాదు, ది వర్కింగ్ అండ్ రిఫరెన్స్. వర్క్ అంటే పని, వర్కింగ్ అంటే పనితీరు. సో ఆ రెఫరెన్స్ స్టాండర్డ్స్ వాటి పనితీరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాలెన్సెస్, వెయిట్స్, వాటి పనితీరు చూసి మార్చాలనేది ఉద్దేశం. సో అందుకని అక్కడ వర్క్కి బదులు ఏమి ఉండాలి, ది వర్కింగ్ అండ్ రెఫరెన్స్ స్టాండర్డ్స్ అని ఉండాలి. ఓకే, నెక్స్ట్ 28 చూడండి. సామాజిక్ సువిధా సంఘం, ఆల్సో నోన్ యాజ్ మిషన్ కన్వర్జెన్స్, ఈజ్ ది మోస్ట్ యూనిక్ ఇనిషియేటివ్ ఆఫ్ NCT ఆఫ్ ఢిల్లీ for holistic empowerment of women from vulnerable and most vulnerable sections of the society. The most unique కాదు, ఈజ్ ఏ యునిక్ ఇనిషియేటివ్ అంటే సరిపోతుంది. యునిక్ అంటేనే ఇలాంటిది ఇంకోటి లేదని కదా అర్థం, మళ్ళీ ది మోస్ట్ యూనిక్ ఎందుకు? సో అందుకని యునిక్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దెర్ ఈస్ నో ప్యారలల్ ఫర్ దిస్, ఫర్ ది ఫస్ట్ టైం దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని కదా. సో అందుకని ది మోస్ట్ అనే కాన్సెప్ట్ లేపేసి అక్కడ ఏ యునిక్ ఇనిషియేటివ్, యునిక్ ఇనిషియేటివ్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. ఓకే, నెక్స్ట్. The Supreme Court has sought a response of the center on a pill అంటే తెలుసు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఒక సామాజిక వ్యవహారంలో మనకి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కూడా యూ కెన్ మూవ్ ద కోర్ట్. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ అయింది, దీన్ని ఇండియాలో బాగా పాపులరైజ్ చేసిన జస్టిస్ మిస్టర్ భాగవతి చేశారు. సో ఇప్పుడు దానికి తాజ్మహల్ చుట్టూతా ఉన్న పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ గురించి ఒకసారి NGO పిల్ వేశారు. సో దానివల్ల తాజ్మహల్ కలర్ మారిపోతుంది, ఇట్ ఈస్ బికమింగ్ మోర్ ఎల్లోయిష్ అన్నట్టుగా. అప్పుడు కోర్టు దాంట్లో కలగ చేసుకొని యమునా తాజ్మహల్ కారిడార్ దగ్గర ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటన్నింటినీ క్లోజ్ చేయించమని గవర్నమెంట్కి ఆర్డర్ పాస్ చేసింది. అలా సో పిల్ ఈజ్ సంథింగ్ వేర్ వీఆర్ నాట్ డైరెక్ట్లీ అందులో ఆ లిటిగేషన్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉండం, అయినా సరే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని మనం వేసేదన్నమాట, దాన్ని పిల్ అంటాం. సరే, అది పక్కన పెట్టి. సో అనే పిల్ సీకింగ్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ courts in the country to further the cause of according social justice. So according social justice అంటే సోషల్ జస్టిస్ అందించడంలో, సో అకార్డింగ్ అంటే అకార్డింగ్ టు అనుకునేరు, అలాగా దీని అర్థం ఇక్కడ తీసుకోవాల్సింది. అందుకని మెజారిటీ పీపుల్ దాన్ని తప్పుగా మార్చే, అంటే దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది ఇందులో. సో టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ అకార్డింగ్ అంటే గివింగ్ సంబడి సంథింగ్, దట్ ఈస్ సోషల్ జస్టిస్ ఇవ్వడంలో. సో ఇక్కడ తప్పు ఎక్కడ ఉందంటే ద సుప్రీం కోర్ట్ హ్యాస్ సాట్ ఎ రెస్పాన్స్ ఆఫ్ ది సెంటర్ కాదు, ఫ్రమ్ ది సెంటర్.
సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి నేను రెస్పాన్స్ అడిగాను. సార్ట్ అంటే అక్కడి నుంచని. ఆఫ్ ది సెంటర్ అనకూడదా అంటే అనొచ్చు, కానీ ఇక్కడ సార్ట్ అని అన్నారు కదా. సార్ట్ అన్నప్పుడు ఐఎమ్ సీకింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఆర్ ఫ్రమ్ సంబడి కదా ఉండాల్సింది. సో అందుకని ఆఫ్ ది సెంటర్ కాకుండా ఫ్రమ్. ఇప్పుడు ఇఫ్ ఐ సీక్ ఆఫ్ సంథింగ్, సో వాళ్ళకి నేను చెప్పాలని అర్థం వస్తుంది. సో అందుకని సీక్స్ ఫ్రమ్ సంబడి. సో అందుకని ఆఫ్ తీసేసి ఫ్రమ్ అని పెట్టండి సరిపోతుంది. నెక్స్ట్ కాట్ నాపింగ్. నాపింగ్ అంటే ముద్దు నిద్రలో ఉన్నారు వాళ్ళు, అంటే మధ్యాహ్నం పూట కొద్దిసేపు నిద్రపోతే దాన్ని కాల్ ఇట్ as క్యాట్ నాప్స్ అంటాం. సో కాట్ నాపింగ్ బై ది పవర్ఫుల్ మైనింగ్ మాఫియా ఆఫ్టర్ ఎ బిడ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ది ఎస్డిఎం. ఎస్డిఎం అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు, సబ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. మోస్ట్లీ ఇక్కడ మనం సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అలా అంటాం. సబ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ది పోలీస్ has now booked the driver of the tractor trolley and filed an FIR against him. FIR అంటే తెలుసు కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. క్రైమ్ ఏదైనా జరగగానే ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో నోట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు తప్పు ఎక్కడుంది ఇందులో? కాట్ నాపింగ్ బై ది పవర్ఫుల్ మైనింగ్ మాఫియా ఆఫ్టర్ ఏ బిడ్ ఆన్ ద లైఫ్. బిడ్ ఆన్ ద లైఫ్ అంటే ఆ ఎస్డిఎం ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. సో అది అప్పటిదాకా వీళ్ళు అసలు ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా అలా జరుగుతుందని వీళ్ళు ఊహించలేదు. బట్ ఒకసారి అది జరగగానే దేవర్ కాట్ నాపింగ్, అంటే ముద్ర నిద్రపోతున్నారు పోలీసులు, పిల్లేచారు. లేచి ఏం చేశారు? ద పోలీస్ హ్యాజ్ నౌ బుక్డ్ అని ఉంది కదా. పోలీస్ అనేది ఏంటి? ప్లూరల్. పోలీస్ మ్యాన్ ఒకటి కాదు కదా. ఎవరు చేశారు ఇది ఇన్వెస్టిగేషను? అందరు పోలీసులు చేశారు. సో అందుకని ది పోలీస్ హ్యావ్ బుక్డ్ అని ఉండాలి, హ్యాస్ బుక్డ్ కాదు. హ్యావ్ బుక్డ్ అంటే సరిపోతుంది. సో హ్యావ్ బుక్డ్ ది డ్రైవర్. సో దట్ ఈస్ డిఫరెన్స్. నెక్స్ట్ లెట్ us గో టు దిస్ రీఅరేంజ్మెంట్. ఈ రీఅరేంజ్మెంట్లో తప్పు చేయడానికి కొద్దిగా అవకాశం ఉంది. ఇది అవడానికి చాలా చిన్న రీఅరేంజ్మెంటే, సింపుల్ రీఅరేంజ్మెంట్ ఇది. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి దీంట్లో. అందుకని యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇది ఒక స్టోరీ కదా. ఈ ముగ్గురు అన్నయ్యలు, ఆ ముగ్గురు అన్నదమ్ములు, వెరీ క్లవర్ పీపుల్. వాళ్ళు వాంటెడ్ టు మేక్ ఎ లివింగ్ ఇన్ ది నియర్ బై సిటీ. వాళ్ళు వెళ్తా ఉంటే రోడ్డు మీద కొన్ని కాలు గుర్తులు కనపడితే వాళ్ళు ఇది ఏంటి ఇదంతా దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక పెద్ద ఆయన వస్తాడు పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు ఇక్కడ ఏమన్నా ఈ రోడ్డులో మీద వెళ్ళగా మీరు చూసారా అని. అప్పుడు వాళ్ళు ఆ మార్క్స్ని కొద్దిగా జాగ్రత్తగా చూసి, ఎస్ ఇది ఒక క్యామెల్ అంటాడు ఒకడు ఆనందముల్లో. రెండో వాడు అంటాడు ఇట్ ఈస్ అన్ వన్ ఐడ్ క్యామెల్, దానికి ఒక్కనే ఉంది అంటాడు. మూడో అతను అంటాడు ఈ క్యామెల్ సింగిల్గా పరిగెత్తలేదు, దాని మీద ఒక లేడీను ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నారు అంటాడు. అనగానే మర్చెంట్ ఏం చేస్తారంటే వీళ్ళ ముగ్గురిని పట్టుకుంటాడు. అయితే మీ ముగ్గురు కిడ్నాప్ చేశారనమాట మా ఆవిడ నేను పిల్లల్ని అంటే. వాళ్ళు అంత ఇంటెలిజెంట్ పీపుల్. సో అదొక కథ. సో దానికి సంబంధించి అయితే ఇక్కడ తప్పు ఎక్కడ జరగడానికి అవకాశం ఉందంటే, ఫస్ట్ వన్స్ అపాన్ ఏ టైం దేర్ వర్ 3 brothers. ఇది అందరూ కరెక్ట్గానే పెడతారు, అందరూ అనుమానం లేదు, ఎందుకంటే కథలన్నీ అలానే స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో వన్స్ అపాన్ ఏ టైం దేర్ వర్ 3 brothers, అంతవరకు ఓకే. నెక్స్ట్ ఏం పెడతాం మనం? దే వర్ ఆల్ వెరీ క్లవర్. ఇది కూడా సింపుల్ ఐడెంటిఫై చేయడం. అండ్ వన్ డే డిసైడెడ్ టు మేక్ దేర్ ఫార్చ్యూన్ యూజింగ్ దేర్ పవర్స్ ఆఫ్ రీజనింగ్ అండ్ లాజిక్. సో దాన్ని బట్టి కొంత ఫార్చ్యూన్ అంటే కొంత భాగ్యం సంపాదించుకునే ప్రయత్నం చేశారు, డబ్బు సంపాదించాలని అనుకున్నారు. అందుకని ఎక్కడికి పోదాం అనుకున్నారు వాళ్ళు? ఆన్ దేర్ వే టు ద నియరెస్ట్ బిగ్ సిటీ టు లుక్ ఫర్ వర్క్. సో ఫార్చ్యూన్ అంటే పని చేయాలి కాబట్టి టు లుక్ ఫర్ వర్క్ వాళ్ళు నియరెస్ట్ బిగ్ సిటీకి వెళ్తూ ఉంటాయి. దే సా సమ్ ఫుట్ ప్రింట్స్ ఆన్ ది డర్ట్ రోడ్. చూశారు. సో దట్ ఈస్ ఎఫ్. అంతవరకు ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఎఫ్ తర్వాత ఏం రావాలి అంటే ఏ చూడండి. యాజ్ దే స్టూడ్ లుకింగ్ ఎట్ ద మార్క్స్ ఏ మర్చెంట్ కేమ్ రషింగ్ అప్ టు దెమ్. అది రావాలి. జనరల్గా ఇక్కడ ఏది పెట్టే ఛాన్స్ ఉందో తెలుసా? బి పెట్టే ఛాన్స్ ఉంది. వాళ్ళు డర్ట్ రోడ్ మీద మార్క్స్ చూశారు. చూసిన తర్వాత ద బ్రదర్స్ లుక్డ్ క్లోజ్లీ అట్ ద ఫ్రెండ్స్ అండ్ సెడ్ ఇన్ యూనిజన్. ముగ్గురు ఒకేసారి ఎస్ ఏ క్యామిల్ అన్నారని. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ ఒక ఆయన వచ్చి వీళ్ళని అడిగాడని అన్నట్టుగా పెట్టే అవకాశం ఉంది దీంట్లో. సో అందుకని చెప్తున్నాను ఇది. సో అందుకని ఫస్ట్ ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా వెరీ క్లవర్ పీపుల్, దే వాంటెడ్ టు మేక్ ఏ ఫార్చ్యూన్. సో ఇందులో భాగంగా వాళ్ళు నియరెస్ట్ పాసిబుల్ సిటీ దగ్గరికి వెళ్తూ ఉంటే రోడ్డు మీద, డర్ట్ రోడ్డు మీద కొన్ని ఫుట్ మార్క్స్ చూశారు. చూసిన తర్వాత ఒక పెద్ద ఆయన యాజ్ దే స్టూడ్ లుకింగ్ ఎట్ ద మార్క్స్, చూస్తూ ఉండగా ఓ పెద్ద ఆయన వచ్చాడు. అది చూడండి, అది ఇంపార్టెంట్. వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఇంకా ఒక కంక్లూజన్కి రాలా. చూస్తూ ఉండగా ఓ పెద్ద ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, కేమ్ రషింగ్. అప్పుడు ఆయన ఏమడిగాడు? ఈలో ఉంచాడు. డిడ్ యూ సీ ఎనీథింగ్ గో బై ఆన్ దిస్ రోడ్ అని అడిగాడు. హీ ఆస్క్డ్ ఇన్ ప్యానిక్. ప్యానిక్ అంటే కంగారుగా భయంతో అడిగాడు. అప్పుడు ఈ బ్రదర్స్ ఏమన్నారు? ది బ్రదర్స్ లుక్డ్ క్లోజ్లీ అట్ ద ఫ్రెండ్స్ అండ్ సెడ్ ఇన్ యూనిజన్ ఎస్ ఏ క్యామెల్ అని అప్పుడు అన్నారు. సో అందుకని దీనికి ఇంకేమైనా మిగిలిపోయింది దీంట్లో? దట్స్ ఇట్. సో అందుకని దీనికి ఆర్డర్ ఏమవ్వాలమ్మా? ఫస్ట్ డి, తర్వాత సి, తర్వాత ఎఫ్, తర్వాత ఏ అవ్వాలి, తర్వాత ఈ అవ్వాలి, అండ్ ఫైనల్గా బి అవ్వాలి. సో డిసిఎఫ్ ఏఈబి అవ్వాలి. అది చూడండి, డిసిఎఫ్ ఏఈబి. ఓకే, నెక్స్ట్ లెట్ us go to closest.
క్లోజ్ టెస్ట్ విషయానికి వస్తే ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రేడార్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు అన్న హిల్ టాప్ కొద్దిగా ఆల్టిట్యూడ్ చూసి అక్కడ చుట్టుపక్కల ఏం డిస్టర్బెన్స్ అవి లేకుండా ఉండేటట్టుగా రేడార్ని సెటప్ చేయాలని, ఆ రేడార్ ద్వారా వెదర్ ఫోర్కాస్టింగ్ అది చేయాలని బాంబేలో అక్కడ వరదలు అవి వచ్చిన తర్వాత అలాంటి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. దానికోసమని ఒక ఏరియాని వాళ్ళు స్కౌట్ చేశారు, అక్కడ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది, దాన్ని బిల్డప్ చేయాలి, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు. ఓకే, now let's try to this. The Indian Meteorological Department has sought permission to dash a Doppler weather radar system. ఏం చేయాలి రేడార్ని? ఆప్షన్స్ చూడండి. డిటాచ్ అంటే ఉన్నదాన్ని తీసేయడానిక కాదు, ఇన్స్టాల్ అదే కదా. సో రేడార్ని అక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. లాంచ్ అనకూడదు, రేడార్ని లాంచ్ చేయం. లాంచ్ అనేది దేనికి పడుతుంది? ఏదైనా ప్రొడక్ట్ రిలీజ్ చేసి దట్ యూ కాల్ ఇట్ యాజ్ అ లాంచ్, లేదంటే ఏదో ఎయిర్ క్రాఫ్ట్ లేకపోతే ఇంకోటి ఏదో స్పేస్ క్రాఫ్ట్ వెళ్తే దట్ యూ కాల్ ఇట్ యాజ్ అ లాంచ్, బట్ యూ డోంట్ లాంచ్ ఎ రేడార్, యూ ఇన్స్టాల్ ఇట్. దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెడతారు, ప్లేస్ చేస్తారు అక్కడ. సో ఫిక్స్ అంటే ఆ పాడైంది అది కాదు కదా. అటాచ్ అంటే ఇంకా ఆల్రెడీ ఏదో ఉంటే అక్కడ ఎగ్జిస్టింగ్ దానికి దీన్ని అటాచ్ చేస్తున్నారా? కాదు. సో అందుకని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలనుకున్నారు. ఏ డాప్లర్ వెదర్ రేడార్ సిస్టమ్ యూస్డ్ ఫర్ లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఓకే, ది గవర్నమెంట్ హ్యాడ్ డాష్ ది ఎక్విప్మెంట్ ఇన్ ద వేక్ ఆఫ్ 26/7. సో గవర్నమెంట్ ఆ ఎక్విప్మెంట్ని ఏం చేసింది? శాంక్షన్ చేసింది. చూడండి, గ్రాంటెడ్ అనకూడదు. గ్రాంట్స్ అంటే గవర్నమెంట్ భాషలో ఫ్రీగా ఇచ్చేదని అర్థం. అదేనా? రియలైజ్డ్ అంటే వాళ్ళు ఏమైనా తెలుసుకున్నారా? కాదు. అబ్స్టైన్ అంటే పని చేయడం మానేశారా? కాదు. సీన్ పనికిరాదు. సో ఏముండాలి? శాంక్షన్. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఆర్డర్ శాంక్షన్ చేశారా మీకు, మీ లోన్ శాంక్షన్ అయిందా, ఈ మాటలు ఉన్నాయి కదా. సో గవర్నమెంట్ విషయంలో ఆ మాట వాడతాం, శాంక్షనింగ్ అంటే అప్రూవ్ చేస్తే యూ కాల్ ఇట్ యాజ్ అ శాంక్షన్. సో అందుకని ది గవర్నమెంట్ హ్యాడ్ శాంక్షన్డ్ ది ఎక్విప్మెంట్ ఇన్ ద వేక్ ఆఫ్ 26/7 అండ్ డాష్ టు ఫైండ్ ఎ సూటబుల్ లొకేషన్. ఏం చేయాలి? అండ్ ఎఫర్ట్స్ ప్రయత్నాలు చేశారు. దేనికి? ఓ సూటబుల్ లొకేషన్ వెతుక్కోవడానికి. సూటబుల్ లొకేషన్ హ్యావ్ బీన్ ఆన్ ది డాష్ ఫ్రమ్ దెన్, అంటే సూటబుల్ లొకేషన్ హ్యావ్ బీన్ ఆన్ ఒకసారి. సో సూటబుల్ లొకేషన్ వెతకడానికి ఎఫర్ట్స్ ఉన్నాయే, దే ఆర్ ఆల్ బీన్ ఆన్ అప్పటి నుంచి, సిన్స్ దెన్. అప్పటి నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ శాంక్షన్ చేసిందో అప్పటి నుంచి కూడా ఒక కరెక్ట్ ప్లేస్కి సంబంధించి వెతుకులాట జరుగుతోంది. సో ఇట్ ఈస్ ఆన్ సిన్స్ అట్ దట్ పాయింట్. ఓకే, సిన్స్ దెన్ అంటే అప్పటి నుంచి, ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పలేదు కదా. సో అప్పటి నుంచి. ద కీ ఫ్యాక్టర్ ఇస్ దట్ ద రేడార్స్ యాంటెనా ఇస్ టు బి ఇన్స్టాల్డ్ ఆన్ అండ్ డాష్ ఏరియా ఆఫ్ ఎ ఫ్యూ స్క్వేర్ కిలోమీటర్స్ ఫార్ ఫ్రమ్ హై రైజెస్. ఎక్కడ ఏరియాల్లో పెట్టాలి దీన్ని? అన్ఎన్కంబర్డ్ ఏరియా. ఈ మాట సరిగా వినండి, ఇది మనకి బ్యాంకింగ్లో అక్కడ కూడా వస్తుంది. ఎన్కంబరెన్స్, ఈసీ అంటాం కదా, పొలాలు స్థలాలు అవి కొనేవాళ్ళు ఈసీలు తీసుకొని ఉంటారు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్. అన్ఎన్కంబరెన్స్ అంటే దీని మీద ఎలాంటి అప్పు లేదు, అంటే ఇది ఎవరికో తాకట్టు పెట్టబడి లేదనమాట. అది అలాంటి అన్ఎన్కంబర్డ్ ఏరియా అంటే ఈ ఏరియా దేని కిందో తాకట్టో తనఖానో పెట్టి లేకుండా ఉన్న ఓపెన్ ఏరియా, ఫ్రీ ఏరియా కావాలి. అలాంటి ఏరియా ఎలా ఉండాలి? ఫ్యూ స్క్వేర్ కిలోమీటర్స్ దానికి సైజు ఉండాలి. ఫార్ ఫ్రమ్ హై రైజెస్ అంటే బిల్డింగ్స్ అవన్నీ అడ్డం రాకుండా ఉండాలన్నమాట దానికి. ఫార్ ఫ్రమ్ హై రైజెస్ డాష్ అట్ అన్ ఆల్టిట్యూడ్. ఎక్కడ? ప్రిఫరబుల్లీ. సో ప్రిఫరబుల్లీ దాన్ని ఎక్కడ పెట్టాలి? ఒక ఎత్తు మీద ఉంచాలి రేడార్ని, ప్రిఫరబుల్లీ అట్ అన్ ఆల్టిట్యూడ్. ఓకే, ద రేడార్ వుడ్ ఆల్సో నీడ్ టు బి డాష్ నియర్ ద కోస్ట్. ఏమి ఉండాలి? వుడ్ ఆల్సో నీడ్ టు బి ప్లేస్డ్ లొకేటెడ్. సో ఆ రేడార్ ఎక్కడ ఉండాలి? షోర్ దగ్గర, సీ షోర్ దగ్గరగా ఉంటే లొకేషన్ ఇంకా బాగుంటుంది. ఓకే, లొకేటెడ్ నియర్ ద కోస్ట్ యాజ్ ఇట్ వుడ్ బి యూస్ టు డాష్ హై ఇంటెన్సిటీ స్టార్మ్స్ ఆర్ సైక్లోన్స్. యూస్ టు వాట్? డిటెక్ట్ అనే మాట ఎందుకు అనాలి? మిగతా మాటలు ఎందుకు? డిడక్ట్ పనికిరాదు. ఎగ్జామిన్ అని ఎందుకు అనకూడదు? బికాజ్ రేడార్ ఫుల్ ఫామ్ ఏంది? రేడియో యాక్టివ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. సో రేడార్ని ఎందుకు వాడతాం? ఈ ఎగిరి ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేయడం కోసం, వెదర్లో వచ్చే చేంజెస్ ద ఫినామినా డిటెక్ట్ చేయడం కోసం. సో అందుకని ఎగ్జామిన్ కాదు అక్కడ చేసేది, డిటెక్ట్ చేయడం కోసం. ఓకే, సో డిటెక్ట్ స్టార్మ్స్ ఆర్ సైక్లోన్స్. ఎంహెచ్సిసి హ్యాస్ hinted it is willing to dash clearance. ఏం చేయాలనుకుంటున్నారు? ఆ క్లియరెన్స్ని గ్రాంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో దే ఆర్ రెడీ టు గ్రాంట్ ది క్లియరెన్స్ ఫర్ ది కొలాబా సైట్. కొలాబా తెలుసు కదా, బాంబే దగ్గర కొలాబా సైట్, బట్ ఓన్లీ ఆఫ్టర్ డాష్ ది లొకేషన్. ఏంటది? ఎగ్జామినింగ్ ది లొకేషన్. ఇక్కడ అనొచ్చు స్క్రూటినైజింగ్ ది లొకేషన్, అలాంటి మాటలు ఎక్కడ వస్తాయి? సో ఏముంది ఇక్కడ? ఎగ్జామినింగ్. కరెక్ట్. స్టడీయింగ్ ది లొకేషన్ అనకూడదా అంటే అనొచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ స్టడీయింగ్ లేదు కదా ఇక్కడ, స్టడీ అని ఉంది, అందుకని అది పనికిరాదు. అది జరిగాక చూడాలి కదా. సో అందుకని స్టడీయింగ్ లేదు. స్కానింగ్ ది లొకేషన్ కాదు కదా, దే నాట్ గోయింగ్ టు స్కాన్ ఎనీథింగ్ దేర్. కూంబింగ్ అనే మాట ఎక్కడ వాడతాం అసలు? ఈ మన ఎన్కౌంటర్ వాటికి సంబంధించి పోలీసులు చేస్తారే అట్లాంటి చోట కదా కూంబింగ్ అనేది వాడేది, ఇక్కడ అది కాదు కదా మనం చేసేది. సో వాచింగ్ ది లొకేషన్ కాదు, సో ఎగ్జామిన్ చేయాలి. సో దట్ ఈస్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. ఇక లాస్ట్గా
కాంప్రహెన్షన్ విషయానికి వద్దాం. కాంప్రహెన్షన్లో వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ 2016లో జరిగిన నేషనల్ సైన్స్ కాంగ్రెస్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుతూ కొంత డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశారు ఆయన. ఎందుకంటే అసలు ఇక్కడ పెద్దగా సైన్స్ గురించి ఏం డిస్కషన్ జరగట్లేదు, మన వాళ్ళకి అప్పుడిప్పట్లోనే విమానాలు తయారు చేయడం వచ్చు, లేకపోతే ఏన్షియంట్ ఇండియన్ వేదాల్లోనే బోల్డంత సైన్స్ ఉంది, అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారే తప్ప ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో మనం సైన్స్ని ఎలా బలోపేతం చేయాలనే విషయం మీద పెద్దగా డిస్కషన్ జరగట్లేదు. ఇది కొంత డిసప్పాయింటింగ్ విషయం అన్నట్టుగా ఆయన అన్నాడు. ఈయనే కాకుండా నోబెల్ లారెట్ వెంకీ రామకృష్ణన్ ఒక ఆయన ఉన్నారు కదా, రైబోజోమ్స్కి సంబంధించి వాటి మీద ఆయన కెమిస్ట్రీలో చేశారు రీసెర్చ్. ఆయన కూడా ఇది ఊరినే ఏదో ఒక ఫలానా వాళ్ళ సిద్ధాంతాన్ని రుద్దడం కోసం వాడుతున్నారు, ఒరిజినల్గా ఇది ఏదైతే జరగాలో ఆ ఈథాస్ అని ఒక మాట వచ్చింది దీంట్లో. ఈథాస్ అంటే అర్థం ఏంటి? ఈథాస్ అంటే ఒక క్యారెక్టరిస్టిక్ స్పిరిట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కమ్యూనిటీ, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక కమ్యూనిటీ టైప్. సైంటిఫిక్ ఈథాస్ అంటే సైన్స్కి సంబంధించి ఎవరైతే సైంటిస్టులు వాళ్ళు ఉంటారో వాళ్ళకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, ఓ టైప్ ఆఫ్ స్పిరిట్ ఉంటుంది. అలాంటి దాన్ని యూ కాల్ ఇట్ యాజ్ అన్ ఈథాస్. కల్చరల్ ఈథాస్ అందరికీ ఉంటాయి. అవి తెలుగు వాళ్ళు అన్నారు అనుకోండి, తెలుగు వాళ్ళకు ఒక పర్టికులర్ ఈథాస్ ఉంటాయి, తమిళ వాళ్ళకు ఒక రకమైన ఈథాస్ ఉంటాయి అన్నారు అట్లా. సో అందుకని ఈయన కూడా ఏమన్నాడంటే నోబెల్ లారెట్, ఈ కాంగ్రెస్ ఆల్మోస్ట్ సర్కస్ అయిపోయింది, ఇది దీంట్లో జరగాల్సిన పాయింట్ల మీద డిస్కషన్ జరగకుండా అన్ని పనికిమాలిన విషయాల మీద వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారని అన్నాడు ఆయన కూడా. సో లామెంట్ అనే ఒక మాట వచ్చింది కదా దీంట్లో. లామెంట్ అంటే అర్థం ఏంటి? క్రిటిసిజం జరిగింది. డెత్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ ఇన్ ద కంట్రీ. సైంటిఫిక్ టెంపర్ మనం బిల్డప్ చేయడం అనేది మీ ఫండమెంటల్ డ్యూటీ అమ్మ. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 51A ఉంటుంది. సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, సైంటిఫిక్ టెంపర్ అండ్ రేషనల్ థింకింగ్ డెవలప్ చేయడం భారతీయుడు అన్న ప్రతి వాడితో అదో బాధ్యత. సో డెత్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్, డెత్ అంటే లేదు, సైంటిఫిక్ టెంపర్ లేదు ఈ దేశంలో పెద్దగా. సో అందుకని లామెంట్స్ అంటే క్రిటిసిజం, అదొక మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో ఎంపరికల్ ఎవిడెన్స్, ఎంపరికల్ అంటే బాగా ప్రాక్టికల్గా స్టడీ చేసిన తర్వాత కొంత ఎవిడెన్స్ కూడా చూపించారు. ఏమని? దాదాపు 59% సెకండరీ స్కూళ్ళల్లో అసలు ఇంటిగ్రేటెడ్ ల్యాబే లేదు వాళ్ళకి. పేటెంట్స్కి సంబంధించి కూడా కొన్ని చెప్పారు కదా, 2013 ఫిగర్స్ ప్రకారం మనం 17 పేటెంట్స్, 10 లక్షల మంది పాపులేషన్కి 17 పేటెంట్స్ మనం బుక్ చేస్తే, సౌత్ కొరియాలో అదే సేమ్ పాపులేషన్కి 4451 చిల్లర పేటెంట్స్ బుక్ చేశారు వాళ్ళు. అందుకని ఇప్పుడు శాంసంగ్ అనేది అక్కడ కంపెనీయే, ఎల్జీ అనేది సౌత్ కొరియా కంపెనీయే, ఆల్ అక్రాస్ ది వరల్డ్ వాళ్ళు పాకారు ఆన్ పార్ విత్ ది వెస్ట్రన్ కంపెనీస్తో. మరి అవన్నీ వాళ్ళు బిల్డప్ చేశారు పేటెంట్స్ అవిను. సో అలానే మనం ఇంకా ఏమన్నారంటే, మన యూనివర్సిటీల్లో ఒక్క యూనివర్సిటీ కూడా టాప్ 100 యూనివర్సిటీస్ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్లో లేదు. రెండోది డేవిడ్ గ్రాస్ లాంటి నోబెల్ విన్నింగ్ ఫిజిసిస్టులు వాళ్ళు కూడా ఏమన్నారు, ఇండియాలో హై ఎండ్ ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఏది మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మాట్లాడుతున్నారే, అవన్నీ చేయాలంటే అసలు ముందు ఇక్కడ సైన్స్ని బలోపేతం చేయాలి కదా, స్కూళ్ళల్లోనూ కాలేజెస్లోనూ. ఇక్కడ ఎక్కువ మంది సైన్స్ గ్రాడ్యుయేట్స్ సైన్స్ ఎందుకు తీసుకుంటారంటే కార్పొరేట్లో మంచి హై పేయింగ్ జాబ్స్ వస్తాయనే ఉద్దేశంతోనే తప్ప రీసెర్చ్ చేసే ఉద్దేశంతో వీళ్ళు తీసుకోవట్లేదు. సో ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో నుంచే ఈ మార్పు మనం తీసుకొస్తే తప్ప ఏదైతే నరేంద్ర మోడీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారో మేక్ ఇన్ ఇండియా లాంటి అవి సక్సెస్ అవ్వడానికి అవకాశం లేదు అన్నట్టుగా ఇది ఒక ప్యాసేజ్. ఓకే, లెట్ us see the questions now. Which of the following is true in the context of the passage? చూడండి, ది కంట్రీ హ్యాస్ అచీవ్ 2% ఆఫ్ జీడిపి. అచీవ్ అవ్వలేదని కదా చెప్పారు, ఇంకా కనీసం 2% కూడా జీడిపి మీద 2% ఆఫ్ జీడిపి కూడా మనం సైన్స్ మీద ఖర్చు పెట్టలేదు అన్నారు. సో అందుకని ఏది ట్రూ అన్నారు? సో ఫస్ట్ తప్పు. సెకండ్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. కాదు. టాప్ 100లో మనది ఒకటి కూడా లేదని చెప్పారు. కాదు. మూడోది, అప్రాక్సిమేట్లీ 59% ఆఫ్ సెకండరీ స్కూల్స్. ఇది చూడడం, ఎప్పుడైనా స్టాటిస్టిక్స్ ఇస్తే డైరెక్ట్గా ప్యాసేజీలో చూడాలి మీరు, అందులో ఏది ఉంటే అదే ఇక్కడ ఉంటేనే స్టాటిస్టిక్స్ పరంగా కరెక్ట్, అదర్వైజ్ మన ఇన్ఫరెన్స్లు డ్రా చేయడానికి అవకాశం లేదు. సో 59% ఆఫ్ సెకండరీ స్కూల్స్ డోంట్ హ్యావ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబొరేటరీ, అది 100% కరెక్ట్, అది ప్యాసేజీలోనే ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ చూడండి, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వై ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ కన్సిడరింగ్ ది సైన్స్ ఓన్లీ ఫర్ అకాడమిక్ స్ట్రీమ్. ఎందుకని? ఇంత చెప్పాను, ఫర్ హై పేయింగ్ కార్పొరేట్ జాబ్స్, దానికోసం అని. ఇప్పుడైతే ఇక్కడ ఒక విషయం చూడండి, మీరు సెకండ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉంది, సైన్స్ ప్రూవ్స్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ కెరియర్ రాదర్ దాన్ అదర్ స్ట్రీమ్స్ అని. రాదర్ దాన్ అదర్ స్ట్రీమ్స్ కంపారిజన్ ఇక్కడ జరగల. ఇక్కడ ఆ మాట చూడండి జాగ్రత్తగా, ఏమన్నారు, స్టూడెంట్స్ టుడే, most Indian students today consider the sciences only as academic streams to high paying corporate careers. సో ఈ అకాడమిక్ స్ట్రీమ్లో మనం పోతే హై పేయింగ్ కార్పొరేట్ కెరియర్ వస్తుందన్న ఉద్దేశంతోనే మెజారిటీ పీపుల్ సైన్సెస్ తీసుకుంటున్నారు, అదిగా చెప్పారు ప్యాసేజ్ను. సో అందుకని ఆప్షన్ డి అది చూడండి, అది కరెక్ట్, జస్ట్ బికాజ్ ఆఫ్ హై పేయింగ్ కార్పొరేట్ కెరియర్స్, దానివల్ల. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్. చెప్పండి, మొత్తం ప్యాసేజ్లో చెప్పాలనుకుంది ఏంటి? మిథాలజీ వర్సెస్ సైన్స్. సో అదేమో
వేదాల్లో అక్కడ ఉందనో లేదా ఇంకో మత గ్రంథాల్లో ఉందనో అక్కడ సైన్స్ గురించి మాట్లాడడం ఇస్ మైథాలజీ వర్సెస్ రియల్ సైన్స్ ఏదైతే ఎంపిరికల్ ఎవిడెన్స్ మీద నిలబడుతుందో ఆ సైన్స్. వీటి మధ్య గొడవ గురించి మాట్లాడారు దాంట్లో. ఆ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అంతా ఎంపిరికల్ సైన్స్ గురించి మాట్లాడడం అనేసి మైథాలజికల్ విషయాల గురించి డిస్కషన్ చేస్తున్నారు అన్నట్టుగా. సో ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా, మైథాలజీ వర్సెస్ సైన్స్ క్రియేటింగ్ ఎ బెటర్ క్లైమేట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఈజ్ అ మస్ట్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్. దాని గురించి మాట్లాడింది ఈ ప్యాసేజ్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. అది చూడండి, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ కన్సిడర్ సైన్స్ యాజ్ ఎకనామిక్ స్ట్రీమ్స్. అది కరెక్ట్ కదా, ఓకే. నాట్ ఏ సింగిల్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఇన్ ద టాప్ లిస్ట్ ఆఫ్ 100 ర్యాంకింగ్ యూనివర్సిటీస్. అది కరెక్టే. లాస్ట్ 2 years ప్రెజెంటేషన్స్ ఆర్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎయిర్షిప్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా క్రియేటెడ్ ఏ డిసప్పాయింటింగ్ ట్రెండ్. అది కరెక్టే. ల్యాక్ ఆఫ్ మెరిటోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ షోస్ అప్స్ ఇన్ పూర్ రీసెర్చ్. అది కరెక్టే. సో అందుకని ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. యాక్చువల్గా ఏది ఫాల్స్ కనిపెట్టమని అడిగారు, అందులో ఫాల్స్ ఏం లేదు, అన్నీ కరెక్టే. సో అందుకని ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అని లాస్ట్ ఆప్షన్ ఉంది అది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ కిల్స్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే ఒక విషయాన్ని ఇన్వెన్షన్కి ఇన్నోవేషన్కి తేడా ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇన్వెన్షన్ అంటే అసలు ఏమీ లేదని కొత్తగా మనం కనిపెట్టడం. నా సెల్ ఫోన్ ఈజ్ అన్ ఇన్వెన్షన్. అంతకుముందు దాకా లేదు సెల్ ఫోన్ అనే కాన్సెప్ట్, కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ద్వారా నేను ఫోటోలు తీర్చడము, లేకపోతే ఆ సెల్ ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్గా వాడడం, లేకపోతే ఆ సెల్ ఫోన్ పెట్టుకొని వ్యాపారం చేయడం టైప్ చేసాం అనుకోండి, దట్ ఈస్ ఇన్నోవేషన్. అంటే ఆల్రెడీ ఇన్వెంట్ చేసిన ఒకదాన్ని ఒక కొత్త యూసేజ్ దాన్ని మనం కనిపెట్టాం అనుకోండి, దట్ ఈస్ ఇన్నోవేషన్. ఇన్వెన్షన్ అంటే అసలు లేనిదాన్ని కనిపెట్టడం. డిస్కవరీ అంటే అది ఆల్రెడీ నేచర్లో ఉంది, మనకు తెలియదు ఉందని, ఎప్పుడు కనిపెట్టాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిస్కవరీ. ఇది అర్థమవుతుంది కదా. డిస్కవరీ అంటే ఉన్నదాన్ని మనం తెలుసుకోవడం, అప్పటిదా తెలియని దాన్ని. ఇన్వెన్షన్ అంటే అసలు లేని దాన్ని మనం క్రియేట్ చేయడం. అదే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అవి ఏమైనా ఉన్నాయనుకోండి, ఎలిమెంట్స్ ఆర్ డిస్కవర్డ్, దే ఆర్ నాట్ ఇన్వెంటెడ్. ఎందుకంటే అవి భూమిలో ఉంటాయి, వాటిని తవ్వి తీసినప్పుడు ఒకటి దొరుకుతుంది, రేడియం లాంటిది. అలా వి డిస్కవర్ దెమ్, వి డోంట్ ఇన్వెంట్. సో ఇన్వెన్షన్, ఇన్నోవేషన్, డిస్కవరీ తేడాలు తెలుసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇన్నోవేషన్ ఎందుకని చచ్చిపోతుంది. వాట్ ఈస్ కిల్లింగ్ ది ఇన్నోవేషన్ అంటే మోర్ ఫోకస్ ఆన్ ప్రొడ్యూసింగ్ డిగ్రీ హోల్డర్స్. థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, ఆప్షన్ సిలో. అది ప్యాసేజ్లోనే ఉంది. కేవలం ఉన్న డిగ్రీ సంపాదిస్తే చాలు, డిగ్రీ హోల్డర్స్ని పంపించేస్తే చాలు యూనివర్సిటీస్ నుంచి అని ఒక భ్రమ ఉందే, దానివల్ల ఇన్నోవేషన్ దెబ్బతింటుంది. రైట్. నెక్స్ట్, చూస్ ది వర్డ్ విచ్ ఈస్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ప్రింటెడ్, దట్ ఈస్ డబ్డ్ యాజ్ అన్నాడు కదా ఆయన, హమీద్ అన్సారీ గారు. డబ్డ్ అన్నాడు. సో ఏం డబ్డ్ అది? ఇప్పుడు ఈ మైథాలజీ అకల్ట్ ప్రాక్టీసెస్ అంటే తెలుసు కదా. అకల్ట్ మ్యాజిక్స్ అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అయ్యి ఉంటాయి, బాణమతి, చేతబడి, ఇలాంటివన్నీ, అలాంటి అకల్ట్. సో అకల్ట్ ప్రాక్టీసెస్ని సైన్స్గా డబ్ చేస్తున్నారు అన్నాడు. అంటే అకల్ట్ ఈజ్ బీయింగ్ కాల్డ్ అని అర్థం. సో బీయింగ్ కాల్డ్ అనడానికి ఇచ్చిన ఆప్షన్స్లో ఏం తీసుకోవాలి మనం? డినామినేట్. డినామినేషన్ అంటే ఓన్లీ 10 రూపాయలు 20 రూపాయలు అవే కాదు, అది కూడా ఒక అర్థం. డినామినేషన్ అంటే ఒక మెజర్ ఆఫ్ మనీ, బట్ డినామినేట్ అంటే ఇక్కడ టు కాల్ సంబడి. సో అకల్ట్ ఈజ్ బీయింగ్ కాల్డ్ యాజ్ సైన్స్, జరుగుతోంది ఇండియాలో అన్నాడు ఆయన. సో అందుకని డినామినేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఇండిక్ట్మెంట్ అనే దానికి అర్థం ఏంటి? ఆయన వెంకీ రామకృష్ణన్ ఒక ఇండిక్ట్మెంట్ అన్నాడని చెప్పారు కదా, సస్పిషన్ ఆయన రైజ్ చేశారు. ఏమని సస్పిషన్ అంటే అర్థమైంది కదా, ఈ సైన్స్ కాంగ్రెస్ పైకి ఏదో సైన్స్ని బాగా డెవలప్ చేస్తున్నట్టున్నా, బట్ సర్కస్ లాగా మారిపోయి ఇంటర్నల్గా మైథాలజీని డెవలప్ చేసేటట్టుగా ఉన్నాయని ఆయన సస్పిషన్ వ్యక్తం చేశాడు. ఓకే, థర్డ్ది డైవర్స్. అయితే ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఏం కాదనట్లా, ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ డైవర్స్ స్ట్రీమ్స్ని తీసుకురావాలి ఒక చోటకి. ఇప్పుడు అంత మాత్రం చేత ఏది నిజమైందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ బూటకం వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అన్నట్టు కదా చెప్పుకొచ్చారు. సో అందుకని వేరియస్ స్ట్రీమ్స్ అంటే వేరియస్ కాంట్రాడిక్టింగ్ ఐటమ్స్ మ్యూచువల్గా. ఇప్పుడు సైన్స్ ఇదేంటే, ఇప్పుడు సృష్టి ఎలా క్రియేట్ చేయబడింది, బిగ్ బ్యాంగ్ వల్ల, లేకపోతే ఇంకో హిగ్గిన్స్ బోసాన్ వల్ల, హిగ్స్ బోసాన్ టైప్లో ఏదో అన్న అనుకోండి, అలాంటివి కాదు. అదొక ఎంపెరికల్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు. ఒక క్రియేటర్ ఉన్నాడు, ఆ క్రియేటర్ దీన్ని క్రియేట్ చేశాడు, ఇదో టైప్. దీస్ ఆర్ 2 కాంట్రరీ స్ట్రీమ్స్, దాని మీద చర్చ జరగాలి. సో అలా ఇక్కడ డైవర్స్ అంటే దీని అర్థం కాంట్రరీ అని. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్? బ్యాక్డ్రాప్. ఇన్ దిస్ బ్యాక్డ్రాప్, మేక్ ఇన్ ఇండియా విషయంలో ఇన్ దిస్ బ్యాక్డ్రాప్, నరేంద్ర మోడీ మధ్యకాలంలో ఏదో రీసెర్చ్ మీద వాటి మీద ఆడిట్ చేయడం కోసమని ఏదో స్టెప్ తీసుకున్నారు కదా. ఇన్ దిస్ బ్యాక్డ్రాప్ అంటే బ్యాక్గ్రౌండ్లో, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకుని ఆయన ఈ స్టెప్ తీసుకున్నారు. ఆపోజిట్ ఏమవ్వాలి? ఫోర్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల జరిగిన విషయాలు, ఫోర్గ్రౌండ్ అంటే ముందు జరిగేదని అర్థం. నెక్స్ట్, ఇందులో స్క్రిమ్ అని ఒక మాట ఉంది చూసారా. స్క్రిమ్ అంటే అర్థం ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫ్యాబ్రిక్, ఎస్పెషల్లీ అప్హోల్స్ట్రీ అంటే తెలుసు కదా, దిస్ చైర్కి దానికి లెదర్ అప్హోల్స్ట్రీ ఏదైతే ఉంటుందో
దట్ యూ కాల్ ఇట్ అప్ హోల్స్ట్. అది నిలబెట్టడం కోసం చేసే ఒక స్ట్రాంగ్ ఫ్యాబ్రిక్ని స్క్రిమ్ అంటారు. ఓకే, జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది వర్డ్ మీనింగ్ అంతే. నెక్స్ట్ ఎంపెరికల్ అన్నారు. ఎంపెరికల్ అంటే చెప్పాను కదా, ఎంపెరికల్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, బేస్డ్ ఆన్ రీసెర్చ్ చెప్పేది. దానికి ఆపోజిట్ చెప్పాలి. ఆపోజిట్ ఏంటంటే స్పెక్యులేటివ్. స్పెక్యులేటివ్ అంటే ఊహించేది, ఇది అయ్యి ఉండొచ్చులే, అది అయ్యి ఉండొచ్చులే అని ఊహ చేసేది. స్టాక్ మార్కెట్లో ఏంటి జరిగేది? స్పెక్యులేషనే కదా. సో డబ్బులు మన షేర్లకు రేట్లు పెరుగుతాయని కొంతమంది, షేర్లకు రేట్లు పడిపోతాయని కొంతమంది ఆ స్పెక్యులేషన్ చేస్తారు. సో అలా ఎంపెరికల్ అనే దానికి ఆపోజిట్ వచ్చేటప్పటికి స్పెక్యులేటివ్. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ పేపర్ 17 English. Thank you.